రాజమండ్రి జిల్లాలో పెళ్లి జరిపిస్తుండగా పురోహితుడిపై ఆకతాయిలు వికృత చేష్టలకు పాల్పడ్డారు. మూలపేటకు చెందిన ఆచల సత్యనారాయణమూర్తి శర్మ పెళ్లి మంత్రాలు చదువుతుండగా ఎగతాళి చేస్తూ అమానవీయంగా ప్రవర్తించారు. ఆయన తలకు సంచి తగిలించి పసుపు, కుంకుమ, బియ్యం చల్లుతూ హేళన చేశారు. ఆగ్రహించిన పురోహితుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సంఘటనపై బ్రాహ్మణ, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితులు సత్యనారాయణ శర్మకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఎక్కడైతే ఆయనకి అవమానం జరిగిందో అక్కడికి రావడం జరిగింది. ఆ కుటుంబం కూడా ఎంతో బాధపడుతుంది. ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా మనతోనే ఉన్నారు. నేను సాంప్రదాయబద్ధంగా నా కొడుకుకు పెళ్లి చేశాను, అలాగే ఆ బ్రాహ్మణోత్తమాలను మేము పిలుచుకోవడం, ఆయన రావడం మాకు చాలా సంతోషం. కానీ ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ఎదవలు కావాలని ఈ విధంగా చేసి నేను పెళ్లి యొక్క పనుల్లో నేను పూర్తిగా నిమగ్నమై ఉంటే దాన్ని కావాలని వాళ్ళు ఇలా చేశారని చెప్పి ఆ తల్లి కూడా కటనాలు పెట్టుకుని చాలా బాధపడ్డారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎక్కడైతే హిందూ సమాజాన్ని కాపాడడం కోసం బ్రాహ్మణోత్తములు మనకు అనేక కార్యక్రమాలు చేస్తారో వాళ్ళని మనం గౌరవించుకోకపోతే, వాళ్ళని మనం రక్షించుకోకపోతే రానున్న తరంలో భవిష్యత్ అంతా కూడా అంధకారం అవుతుందని చెప్పి మేము ఎవరికైనా సరే తెలియజేస్తున్నాం. అలాగే ఎటువంటి వ్యతిరేక పనులు ఎవరు ఎక్కడ చేసినా కూడా ఊరుకోమని చెప్తున్నాం. ఎందుకంటే హిందూ కుటుంబం అంటే మా కుటుంబంతో సమానం కాబట్టి మనం ఆ కుటుంబం సంబంధించి పెట్టడం కాబట్టి ఈ రోజు తల్లికి చెప్పడం జరిగింది. అమ్మ ఇది కరెక్ట్ కాదంటే ఆవిడ కూడా 2 రోజుల టైంలో ఎవరైతే చేశారో ఆ స్టూడియో వాడిని, అలాగే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఆవిడ ఖండిస్తారని చెప్పి, శిక్షిస్తారని చెప్పి, నేను ఎక్కడైతే పెద్ద మనుషుల్లో పెట్టి ఊరుకోనని చెప్పి ఆ తల్లి కూడా చెప్పడం జరిగింది. మీరందరం కూడా ఇక్కడికి వచ్చి ఆ బ్రాహ్మణోత్తములకి జరిగిన తంతుపై ఇంటి వాళ్ళు కూడా క్షమాపణ చెప్తున్నారు. నా పేరు ఆచార్య గురుబాబు, తెలుసు కదా. అలా ప్రకారం నేను సాధారణంగా రాలేరండి. 10 మంది వెళ్ళిపోయింది ఈ వీడియో. కాబట్టి మేము విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ మిగిలిన హిందూ సంఘాలను చూడడం కోరుకుంటున్నాం. ఆ బ్రాహ్మణోత్తముల యొక్క కన్నీరు కూడా మన ఎవరికి కూడా మంచిది కాదు. కాబట్టి ఎక్కడైతే జరిగిందో తప్పిదో అక్కడే కూడా దాన్ని రెక్టిఫై చేయాలి. ఎవరైతే కుర్రవాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పెద్దల మధ్యన వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలి. అలాగే ఎవరైతే స్టూడియో ఉన్నారో వారి మీద కంపల్సరీ కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కేసు ఫైల్ చేస్తుందని చెప్పి మేము ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, రాజమండ్రి జిల్లాలో పెళ్లి జరిపిస్తుండగా పురోహితుడిపై ఆకతాయిలు వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అసలు ఏం జరిగింది? ఆ యువకులను గుర్తించారా? ఎందుకు వాళ్ళు ఈ చర్యలకు పాల్పడ్డారు? పిఠాపురం నియోజకవర్గం ఈ కొత్తపల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసిందని చెప్పాలి. 2 రోజుల క్రితం ఈ కొత్తపల్లిలో జరుగుతున్న ఒక వివాహ వేడుకలో పంతులు గారు పూజా కార్యక్రమం చేస్తున్న సందర్భంలో ముందుగా ఆయన్ని వెనక నుంచి వచ్చి ఒక సంచితో తల మూసే ప్రయత్నం చేశారు. వెంటనే ఆయన పేర్కొని ఏదో ఆకతాయిలు సరదాగా చేసి ఉంటారని చెప్పి లైట్ గా తీసుకున్నప్పటికీ ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు వీళ్ళంతా పెళ్లి కొడుకు తరపు బంధువులుగా చెప్తున్నారు. కొంతమందరూ కూడా కాసేపు ఆయన మీద పసుపు చల్లడం, లేకపోతే వాటర్ ప్యాకెట్ తో నీళ్లు చల్లడం, అలాగే కుంకుమ చల్లడం, విభూతి చల్లడం, రకరకాల ఆయన పంచి లాగడంతో వికృత చేష్టలు, పైశాచిక ఆనందం పొందారని చెప్పాలి. మొత్తం అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా కొంతమంది పెద్దలు ఆ యువతను ఖండించినప్పటికీ వాళ్ళు కూడా ఈ పెద్దల మాట కూడా వాళ్ళు పట్టించుకోకుండా పూజారి గారిని పూర్తిగా ఏడిపించే ప్రయత్నం చేశారు. ఆయనకి సహనం కోల్పోయిన తర్వాత లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆ అకతాయి యదవలు కుర్రాళ్ళందరూ కూడా ఆయన వెంటపడి ఆయన పంచి లాగడం, దాంతో పాటు వాటర్ ప్యాకెట్లతో, వాటర్ బాటిల్తో ఆయన ముఖం మీద నీళ్లు చల్లడం కార్యక్రమం చేసి చాలా ఇబ్బందులు గురి చేశారు. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఖచ్చితంగా వాళ్ళందరినీ పిలిపించాలి, మేమందరం కూడా అతను పాడిపోవాలని కోరుకోవట్లేదు, ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి మంచి కార్యక్రమం చేపినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలని కోరుకుంటాడు ఏ బ్రాహ్మణుడైనా. కానీ మీరు మాత్రం బ్రాహ్మణుడిని నిందించే కీర్తించే ప్రయత్నం చేశారు, కించపరిచే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వచ్చి వెంటనే క్షమాపణ చెప్పాలి, లేకపోతే పోలీసు సంబంధించిన చర్యలు తీసుకుంటాం, పోలీసు చర్యలు ఫిర్యాదు చేస్తాం. ఖచ్చితంగా ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదు, మొత్తం బ్రాహ్మణ సమాజానికి జరిగిన అవమానంగా భావిస్తున్నామని చెప్పి బ్రాహ్మణ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులకు కూడా కేసు నమోదు చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఇప్పటికే అంటే పెళ్లికొడుకు సంబంధించిన బంధువులందరూ కూడా పెద్ద మనుషుల సమక్షంలో ఈ మంత్రి గారికి క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ కూడా ఇటువంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి
పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు రేపు సమయం ఇస్తున్నాం, రేపటిలోగా వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటిస్తాం. ఇటీవల కాలంలోనే కాకినాడ జిల్లా అతి పురాతన శివాలయంలో అక్కడ అర్చకుడిని కూడా వైసీపీ నాయకుడు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో బ్రాహ్మణులపై దాడులు పెరుగుతున్నాయి. ఖచ్చితంగా బ్రాహ్మణులకు రక్షణ కల్పించాలి. ఇందులో భాగంగానే బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం కూడా తీసుకురావాలని చెప్పి బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కేవలం బ్రాహ్మణులే కాదు, హిందూ, క్రిస్టియన్, ముస్లిం అన్ని సంఘాల వాళ్ళు కూడా ఆ పంతులు గారిని మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా అందరూ కూడా పూజారి వెంటే ఉన్నారు. అందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. మరి 2-3 రోజుల్లో ఈ రోజు రేపట్లో కనుక క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది బ్రాహ్మణ సంఘాలు రేపు ప్రకటించే అవకాశం ఉంటుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ రాజేష్.